రీసెర్చ్ వాస్తు ప్రేక్షకులకు ప్రసాద్ బాబు నమస్కారం. ఈరోజు తూర్పు వీధి, తూర్పు సింహద్వార గృహాల గురించి మరికొంత విశ్లేషిద్దాం. ఈ తూర్పు రోడ్డు ఈశాన్యం తరుగుతూ ఇలా వెళ్తుంటాయి. మీరు చాలా గమనించుంటారు. మెయిన్ రోడ్లలో, పల్లెటూర్లలో లేదు బస్సు వెళ్ళే ప్రధాన రహదారులు కూడా ఇలా వెళ్తూ ఉంటాయి. ఇక్కడ ఉండే తూర్పు ఇల్లు ఈ దీనికన్నా మిగిలి ఉంటుంది. ఇక్కడ ఉండే తూర్పు ఇల్లు దీనికన్నా మిగిలి ఉంటుంది. ఈ రోడ్డును అనుసరించి ఇళ్ళు కట్టరు. ఇది డిగ్రీల కోసం లేదా స్థల వదులుకోవడం ఇష్టం లేక ఖచ్చితంగా డిగ్రీల కోసమే ఇలా కడతారు. అప్పుడు బాగుంటాయి. కానీ ఈ ఆగ్నేయం, దక్షిణాగ్నేయ వీధి సూపు వస్తుందని అనుకుంటారు, కానీ ఇక్కడ ఈశాన్యం లోపిస్తుంది అని మాత్రం ఎవరు ఆలోచించరు. ఈ ఇంటి ఈశాన్యం కోణం వచ్చి ఇక్కడికి వస్తుంది. ఈ ఇంటి వారి కన్నా ఈ వీరు దక్షిణాగ్నేయం మిగిలి ఉంటారు అని బాగుంటుందని వీరి ఆలోచన. కానీ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చే ఇంటికి ఈ ఇంటి ఈశాన్యం లోపంగా ఉంటుంది. ఈ ఇంటి ఈశాన్యం దీనికి లోపంగా ఉంటుంది. ఈశాన్యం తరుగు, ఆగ్నేయం పెరుగు, ఈ మూడు ఇళ్ళు అంతే. మిగతాది ఇదంతా సేమ్ టు సేమ్ ఒకటేగా ఉన్నాయి కూడా అనుకుందాం. ఈ ఇళ్లలో ఈ ఆగ్నేయం చూపు వచ్చి ఈశాన్యం ఎప్పుడు ఈ ఈశాన్యం తరుగు, ఆగ్నేయం పెరుగుదలతో ఈ ఇంటి వారికి డబ్బు సంపాదనే వస్తూ ఉంటుంది. పిల్లలు కొంచెం అహంకారం, మాకేమి డబ్బులకేం కొదవ ఉండదు. ఈ ఈశాన్యం తరుగు వచ్చింది కదా, డబ్బుల్లో ఇది అయిపోతారేమోనని భ్రమపడకండి. డబ్బుల్లో బాగానే ఉంటారు, చదువులో కూడా బాగానే ఉంటారు. కాకపోతే పిల్లలు పెద్దల మాట వినడం చాలా తక్కువ. దానికి తోడు ఈ నైరుతి బెడ్రూమ్కి ఇక్కడ కడతారు. ఈ నైరుతి బెడ్రూమ్కి వాష్రూమ్, బాత్రూమ్ ఇక్కడ కడతారు. ఈకన ఏంటి యజమాని కూడా వినడు మాట, పిల్లల మాట ఈయన వినడు, ఈయన మాట పిల్లలు వినరు. దానికి తోడు ఇక్కడికి పెడతారు ఇంకొక వాకిలి. అంటే ఈ పిల్లల ఫ్రెండ్స్ వీళ్ళందరూ ఇలా వచ్చి వీళ్ళతో మాట్లాడేసి వీళ్ళు వెళ్ళిపోతారు, ఇంట్లోకి రాకూడదు అనే ఉద్దేశంతో ఇలా పెడతారు. లేదా ఇది 3 గదులు ఇల్లుగా చేసుకొని దీన్ని రెంట్కి ఇస్తారు. అప్పుడైతే వీళ్ళకి వ్యవహారాలన్నీ అపజయాలు, ఒక్కటి కూడా ముందుకెళ్ళడం కష్టం. దానికి తోడు ఈ ఈశాన్యంలో ఇలా వదిలేసి ఉంటారు. ఇక్కడ పిల్లలు వేస్తారు. ఈ పిల్లలు కూడా ఇక్కడ 4 అంగుళాలు కూడా ఉంటుంది, ఇక్కడ 9 అంగుళాలు పిల్లలు వేస్తారు. ఇది వదిలేస్తారు, ఇది వదిలేస్తారు, ఇలా నడుస్తారు. ఇక్కడి నుంచి
ఈడ గీటు పెట్టుకొని ఇక్కడి నుంచి ఇలా నడుస్తారు, లేదంటే ఇలా వచ్చి ఇలా నడుస్తారు. ఈ ఆగ్నేయ నుంచి వాయువు నడక నడుస్తారు. ఇక్కడ మళ్ళీ ఏం చేస్తారంటే ఓపెన్ బాత్రూమ్, కామన్ బాత్రూమ్ అంటారు. ఎవరైనా అతిథులు వచ్చినప్పుడు ఇంట్లో ఉండడానికి ఇలా కామన్ బాత్రూమ్ ఇక్కడ వేస్తారు. ఇంకా దీని గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. ఈ వాయువు నడక, వాయువు మూత, ఈ సమస్యలను ఎదుర్కోవడం ఎవరి తరం కూడా కాదు. వీటిలో ఒకరికొకరు పొంతనుండదు. ఒకరి అభిప్రాయాలను ఒకరు గౌరవించరు. ఈ ఇళ్ళకు కూడా ఇదే నేను చెప్పేది. కాకపోతే ఇక్కడ బాత్రూమ్ ఇలా వేస్తారు, ఈ ఇంటికి ఇక్కడ వేసుకుంటారు, అది వేరే విషయం. ఈ తూర్పు ఆగ్నేయం వచ్చి పెంచుకుంటే ఇక్కడ వేసిన తర్వాత ఈ బెడ్రూమ్కి ఈశాన్యమే ఉండదు. ఇంకా ఈశాన్యం లెస్. ఈ బెడ్రూమ్లోనే గృహ యజమాని, యజమానురాలు వీళ్ళంతా ఎక్కువ కాలం గడిపేది ఇక్కడే. వీరి మాటలకి ఈ యజమానురాలు వంట చేసే ఈమెకి పిల్లలకు ఎటువంటి మానసిక సంబంధాలు చాలా దూరంగా ఉంటాయి. వీళ్ళు ఇంట్లోంచి పోతే ఎప్పుడు వస్తారో తెలియదు. ఈయన ఇంట్లో నుంచి పోతే ఈయన ఇంట్లో నుంచి ఇలా వచ్చి కార్ పార్కింగ్ తీసుకొని ఇలా వెళ్తాడు, లేదా ఇలా వెళ్తాడు. ఇలా వెళితే ఒక రకం, ఇలా వెళితే ఇంకొక రకం. ఎలాగైనా ఇంటికి వచ్చి పడుకోవడానికి మాత్రమే వస్తాడు ఈయన. నిద్రలేసి పిల్లల్ని చూడకుండానే వెళ్ళిపోతుంటాడు. ఇలాంటి సమస్యలు లేకుండా ఈ బాత్రూమ్ని, ఇది 12 అడుగులు గర్భాన్ని చేసినప్పుడు ఈ గర్భంలో ఎలాంటి బాత్రూమ్లు నిర్మించకూడదు. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. మీరు కావాలనుకుంటే ఇలా వేసుకోవచ్చు, ఇలా వేసుకొని ఇది వాకిలి పెట్టుకొని ఈ వాకిలి గుండా ఇలా రావచ్చు. ఇలా కాదనుకుంటే వాయువ్యం బాత్రూమ్ వేసుకొని ఇలా రావచ్చు. ఈడ పూజ గది ఉంది, ఆ పూజ గది కేదాళం వాకిలి ఉంది, వాకిలి గుండా ఈ వాకిలి గుండా ఈ పూజ గదికి ఎదురుగా బాత్రూమ్ ఎందుకనుకుంటే ఇక్కడ వేసుకోండి. అంతేకాని తూర్పాగ్నేయం పెంచుతూ ఇలా మాత్రం బాత్రూమ్ నిర్మించడం మంచిది కాదు, 100కి 100%. ఇది చూసిన వెంటనే ఈ బాత్రూమ్ని క్యాన్సిల్ చేసేసేయండి. ఇక్కడ టీవీ యూనిట్ ఉంటుంది, ఇక్కడ కూర్చొని ఇక్కడ టీవీ యూనిట్ చూడవచ్చు. చాలా అందంగా తయారు చేసుకుని ఉంటారు. పోతే టీవీ యూనిట్ పోతుంది, కానీ కుటుంబ సభ్యులు మాత్రం బాగుంటారు. టీవీ యూనిట్ ముఖ్యమా, కుటుంబ సభ్యుల ఐకమత్యం ముఖ్యమా, అది ఆలోచించుకొని దీన్ని తీసివేసి తప్పనిసరిగా ఈ 12 అడుగుల గర్భాన్ని మాత్రం యథావిధిగా ఉంచడం చాలా శ్రేష్టం. ఈ వాకిలి పెట్టుకొని ఇది ఎప్పుడు క్లోజ్ చేయడం. ఈ వాయువులో ఉండే బాత్రూమ్ తీసివేయడం సకల సౌభాగ్యాలకి ఆలవాలం. సకల సౌభాగ్యాలను మీరు ఇంట్లోకి పిలుచుకోవడమే. ఇలా దీనిని కూడా
ఇలా పెంచుకొని కావాలంటే సైడ్కి వచ్చే గేట్ పెట్టుకోవడం ఉత్తమం. మీరు కావాలంటే కార్ పార్కింగ్ చేసుకోవచ్చు, కానీ ఇక్కడి నుంచి ఇక్కడికి ఇది కనీసం ఒక 5 అంగుళాలు మొత్త, ఇక్కడి నుంచి ఒక 8 అంగుళాలు మొత్త తీసుకొని ఇక్కడ సైడు రన్నింగ్ గేట్ పెట్టుకొని క్లోజ్ చేయడం ఉత్తమం. లేదా ఇక్కడ ఖాళీ స్థలం ఉంటే గేటు తీసుకొని గేటు పెట్టుకోవడం ఉత్తమం. ఈ రోడ్డుని అనుసరించి కడితే ఇన్ని సమస్యలు ఉండవు. కానీ రోడ్డుని అనుసరించి కట్టడం మీరు ఎక్కడైనా గమనించండి, రోడ్డుని మాత్రం అనుసరించి కట్టరు. ఈ డిగ్రీల కోసం లేదా స్థలం వదులుకోవడం ఇష్టం లేక ఇలా కట్టుకొని ఈ ఇళ్లల్లో సతమతం అవుతూ జీవనం కొనసాగిస్తూ ఉంటారు. వీళ్ళల్లో నెల సంపాదన ఉండే ఉద్యోగస్తులైతే మరికొంతకాలం ఉంటారు. అది రోజువారీ వేతనం వాళ్ళైతే కొంతకాలానికి ఇల్లు ఖాళీ చేసేసి ఇంకొక ఇంట్లోకి వెళ్తారు. వాళ్ళు అదృష్టవంతులు. ఈ ఇళ్ళ కన్నా కొంచెం బెటర్ ఇల్లు రావచ్చు, కానీ రాదు. ఇక్కడ ఏ తప్పులు ఉన్నాయో అలాంటి తప్పులున్న ఇల్లే వస్తుంది వాళ్ళకి. అందుకని ఇల్లు నిర్మాణం చేసుకునేటప్పుడే మంచి ఆలోచనతో అమిత సుందరంగా సర్వం వాస్తు ప్రకారం నిర్మించుకొని సకల సౌభాగ్యాలు అనుభవించుకోవాలని కోరుకుంటూ మీ ప్రసాద్ బాబు.